హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫుడ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే మనకు చాలా రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ కూడా 10th ఇంటర్ డిగ్రీ ఉంటే అయితే సరిపోతుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ముందు ఇక్కడ వేకెన్సీస్ గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఫైనాన్స్ ఇందులో మనకు 56,100 రూపాయలు జీతం అయితే ఉంటుంది. 35 సంవత్సరాలకు అయితే అప్లై అని చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ ఇది వచ్చేసి మనకు 35 సంవత్సరాలకు అయితే అప్లై అని చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ ఇందులో 56,100 35 సంవత్సరాలకు అప్లై అని చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు గ్రూప్ బి పోస్టు పర్సనల్ అసిస్టెంట్ 35,400 రూపాయల శాలరీ ఉంటుంది. 30 సంవత్సరాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇందులో 35,400 రూపాయల జీతం ఉంటుంది. 30 సంవత్సరాలకు అయితే అప్లై అని చేసుకోవచ్చు. అసిస్టెంట్ కంప్యూటర్ అండ్ ఇది కూడా మనకు 30 సంవత్సరాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ సి ఇందులో స్టెనోగ్రాఫర్ 27 సంవత్సరాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 27 సంవత్సరాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇది కూడా 27 సంవత్సరాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రూప్ బి పోస్టుల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ ఇందులో 30 సంవత్సరాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వైర్మెన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద అయితే మీకైతే నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను పీడిఎఫ్ ఫైల్ ద్వారా. మీరైతే అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మళ్ళొకసారి మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ మెథడ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్లస్ మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, పీడబ్ల్యూడీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వారికి 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ వారికి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వారికి 15 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విశాఖపట్నం 26 సెంటర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరు, విజయవాడలో 27 సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము హౌ టు అప్లై గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్లో దీనికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా పీడిఎఫ్ ఫైల్ ద్వారా వారికి అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 9వ తారీఖు సెప్టెంబర్ 2024 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ లాస్ట్ కూడా 30 సెప్టెంబర్ midnight వరకు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్ కూడా మీకు ఇంటిమేట్ చేస్తారు అనేసి ఇందులో మెన్షన్ చేసి అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.